వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, సొంత అవసరాల కోసం విడిగా తీసుకున్న లోన్ గురించి మేము మాట్లాడతాం. వల్ల ఏదైతే పంట రుణాలు ఉన్నాయో, ఏదైతే వ్యవసాయం కోసం తీసుకొని అప్పు తీర్చలేకపోయారో ఆ బాకీలన్నీ మాఫీ చేస్తామని చెప్పాం. పిల్లలకి, పేరెంటాలకి, చదువులకి తీసుకున్న అన్నీ కూడా మాఫీ చేస్తామని మేము ఎక్కడ చెప్పలే. అందువల్ల కౌలుదారులు కానీ, రైతులు కానీ ఎవరైతే వ్యవసాయం కోసం తీసుకున్న రుణాల వరకు మాఫీ చేయొచ్చు. అది ఎంతవరకు ఎస్టిమేట్ చేసుకుని వెళ్ళొచ్చు. గతంలో కూడా చంద్రబాబు గారు రైతుల కోసం పాదయాత్ర చేసినప్పుడు ఆనాడు ప్రజల యొక్క కోరిక ప్రకారం రుణమాఫీ పథకం పెట్టమని ఆ రోజు డిమాండ్ చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి ఎక్సెప్ట్ చేశాడు. ఇది ఒట్టి మాటలు చెబుతారు, ఎలా అవుతుందన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అన్ని పక్షాలను కలిసి ఒత్తిడి తెచ్చిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసింది. ఆ రోజున వేరు చేశారు. వేరు చేసిన ఫలితంగా కొంతవరకు రైతులకు మేలు జరిగింది. మరి ఇవాళ చేస్తామని చెప్పాం. ఇవాళ మోడీ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టారు కదా, అన్ని పార్టీలు మేనిఫెస్టోలో పెట్టారు మేము రైతు రుణమాఫీ చేస్తామని. అంటే మేము సహేతుకంగా అడిగామనేది భావించారు కానీ అందరూ పెట్టారు. ముందు మేము చెప్పాం తప్పకుండా మేము చేస్తాం. మాకు మన ఆర్థికమైన కొన్ని పరిమితులు ఉన్నాయి. కేంద్రం కూడా రైతు రుణమాఫీ చేయాలన్న ఆలోచనలోకి వచ్చింది. మోడీ గారు చెప్పారు స్వయంగా, ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిత్వంగా ఉన్న మోడీ గారే చెప్పారు కనుక తప్పకుండా చేస్తారన్న విశ్వాసం ఉంది. కొంత మేము భరి చేస్తాం, కొంత వాళ్ళు భరిస్తారు. మొత్తం మీద మాత్రం రైతులతో మొదటి నిర్ణయంగా రైతు రుణమాఫీ చేస్తాము. మా ఎలక్షన్ వాగ్దానాన్ని తప్పకుండా అమలు చేయటమే కాదు, ఎందుకంటే మా బాధ్యత. రైతులు పీకల దాకా అప్పుల్లో కూరుకుపోయారు, గిట్టుబాటు కాక నష్టపోతూ ఉన్నారు, పంటలకు గిట్టుబాటు ధర లేదు, ఇన్పుట్స్ కాస్ట్ అన్ని పెరిగిపోయినాయి, వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితి లేకుండా పోతుంది. ప్రత్యామ్నాయం కూడా చూసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ బిడ్డలు చదువుకుని ఉద్యోగాల్లోకి వెళ్తున్నారు, ఆ కుటుంబాన్ని కొంతవరకు నిలబడగలుగుతున్నారు, లేకపోతే తీవ్రంగా దెబ్బతినేవాడు. అందువల్ల వ్యవసాయాన్ని గిట్టుబాటుగా చేయడమే మా ప్రధాన లక్ష్యం. దానిలో మొదటిది ముందు రుణమాఫీ చేసి, రుణ విముక్తులు చేసి, ఆ తర్వాత మరలా వాళ్ళకి ఇన్పుట్లు అన్నీ కూడా సమకూర్చి వాళ్ళని వ్యవసాయం గిట్టుబాటు ధరలాగా చేయడమే మా ప్రధాన లక్ష్యం.